తెలుసా తెలుసా మర్చిపోయారు కేసీఆర్ కొడుకు ఎవరు తెలుసా ఈ బండి సంజయ్కి పనిలేదానే ఒక భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్కన్నా బాగా గుడి ఆడ అలా పోయి ఇండియా పాకిస్తాన్ కొట్టాలా వెళ్ళించుకున్నాడు అంటే దేవుడు ఏమో నాస్తికుడు ఇవాళ ఏమైంది తెలుసా భాగ్యలక్ష్మి అమ్మని రప్పించుకునే ఇలా పోయి మొక్కిటాడు మరి ఏ ముఖం పెట్టుకొని మొక్కి ఒక అక్కడే మొక్కన్నాడు వేరే కడ మొక్కన్నాడా మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెట్టాడకేస్తావు అక్కడికి భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసా తెలుసు కదా నాస్తికులు జాతకులను దేవుడు నమ్మడం దేవుడు నమ్మడం అందరూ కూడా అమ్మవారిని రప్పించుకొని మంచి మార్గంలో కూడా కోరుకున్నారా ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా హిందూ సమాజ సంఘటనలు పనిచేయరా అని చెప్పి ఆశీర్వాదం వేయడానికే కేసీఆర్ కొడుకు కేటీఆర్ రప్పించింది ఇలా మొక్కేడు చాలా మంది తిట్టిన భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్యలక్ష్మి అయిపోయి తిట్టిన కవిత కలిసింది తిట్టిన రేవంత్ రెడ్డి నచ్చిండ్రు ఇలా దేవుళ్ళ మన నాశనం కేటీఆర్ వచ్చి మొక్కిపోయింది అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు ఇలా ఆషాఢ మాసంలో ఇలా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ చెట్ట నగరాల్లో ఇవాళ ఒక పండుగ వాతావరణం పెంచుకుంటారు ఇవాళ మొట్టమొదలు ఆషాఢ మాసంలో మొట్టమొదలు ఎక్కడ గోల్కొండ బోనాలు తర్వాత సికింద్రాబాద్ మహాకాలమ్మ బోనాలు ఉజ్జయిని మహాకాలమ్మ మళ్ళా ఇప్పుడు ఏమన్నారు కదా సింహవాణి రూపంలో కొలువై ఉన్న నా తల్లి అమ్మవారి బోనాలు ఈ రోజు పాత బస్తీ మొత్తం పండుగ వాతావరణం పాత బస్తీ కూడా ఇలా మొత్తం హిందూ సమాజాన్ని జాగృతమై గల్లీ గల్లీలో పొత్తు నుంచి చూస్తున్నారు 7 వేల హిందువులందరూ ఇలా బోనాలు వస్తున్నారు ఇలా బోనాలకు అందం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకుని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ ఒక లక్ష్మమ్మ ఒక మహాసరస్వతమ్మ లెక్క వాళ్ళ బోనం పెంచుకొని వస్తుంటే వాళ్ళ ధీరత్వం చూస్తుంటే మేమే సమాజాన్ని నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నటువంటి ఒక ధీర ఫలితంగా నా అమ్మాలక్కలు అందంగా తయారయ్యాలి అమ్మాలక్కలు తయారయ్యాలి బోనం పెంచుకొని వస్తుంటే మనకు తెలుసు ఇలా బోనాలు ఎట్లా స్టార్ట్ అయ్యాయి ఈ సింహవాహిని అమ్మవారి 108 సంవత్సరాల క్రితం ప్రారంభించింది సింహవాహిని అప్పుడు ప్లేగు వ్యాధితో హైదరాబాద్ మొత్తం అతలాకులో అవుతుంటే అందరూ పిట్టలకి ఆడిపోతుంటే తల్లి మా సమాజాన్ని రక్షించు ఈ పేద ప్రజలకు ప్లేగు వ్యాధిని రక్షించు నీ విగ్రహాన్ని ప్రతినిధిస్తాం నీకు బోనం సమర్పిస్తామని మొక్కుంటే అమ్మవారి కర్ణించి ఆ ప్లేగు వ్యాధి నుంచి ఇలా ప్రజలను రక్షించింది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బోనాల పండుగను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో ఒక పండుగ వాతావరణం ఇది మన సనాతన ధర్మానికి సంస్కృతి సంప్రదాయాల ప్రతీక మన బోనాల పండుగ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక మన బోనాల పండుగ కోజరాజుల వేషాధరణ కోలాటాలు డప్పు వాయిద్యాల మధ్య ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో ఇలా పాత భక్తి మొత్తం ఇలా పండుగ వాతావరణం బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం కానీ మన హిందూ సమాజం అంతా ఒక్కటే ఈ దేవాలయానికి వేలాది మంది బోనాలు వస్తున్నారు ఇంకా అమ్మవారు మొత్తం ఇక్కడ క్యూ ఉండదు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు లక్షలాది మంది ఈ దేవాలయానికి ఇవాళ దర్శనం కోసం వస్తారు కానీ దూరంగా ఒక్కసారి ఎండలు ఎడుతున్నారు వర్షం వస్తుంది చిన్న పిల్లలు చిన్న పెద్ద ముసలి ముద్ద తేడా లేకుండా ఇక్కడ మా మీడియా దిగొట్టిరా ఎక్కువ దిగొట్టిరా ఎండకు తెచ్చుకున్నారు కనీసం నీళ్లు వాళ్ళకు ఒక షెడ్డు లేదు వాళ్ళకు కనీసం ఒక శానిటేషన్ లేదు ఇక్కడ కనీస వసతులు లేవు కనీస సౌకర్యాలు లేవు ఇలా మీకు ఇంకో విషయం చెప్తా ఇలా ఈ సింహవాహిని అమ్మవారు కొలువైన అమ్మవారు చాలా పవర్ఫుల్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు బోనాల పండుగను అధికారిక పండుగ ప్రకటించారు కానీ ఈ దేవాలయానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంతో తెలుసా మీకు బాగా ఇచ్చిందనా 5,50,000 రూపాయలు ఇచ్చిందన్న పిచ్చమేసిందన్న ఈ పూల అలంకరణకే నాకు తెలిసి ఒక 5 లక్షల రూపాయలు అయితే ఇలా కమిటీ వాళ్ళు మొత్తుకుంటున్నారు నీ ఎండబెట్టి పక్క పెట్టి కనీసం ఏమైనా చేసుకున్నామంటే మనం చేసుకుంటాం 5,50,000 రూపాయలు పిచ్చమేస్తున్నా మనకేమన్నా పోయినసారి బీఆర్ఎస్ 5 లక్షల రూపాయలు ఇచ్చేది తోపులు వాళ్ళకి వాళ్ళు 5 లక్షలు ఇస్తే వీళ్ళు పెంచినారు బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ పెంచినామని చెప్పి 50,000 ఇచ్చారు
ఈ 5 లక్షల రూపాయల నుంచి 5 కోట్లు ఇస్తారు పిల్లపిస్తున్నారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ విధించినట్టే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్లు ఒక హైదరాబాద్ ఉంటే, ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 3400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ లెక్కలు చూస్తే తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 5 లక్షల రూపాయలు ఇస్తారు, ఒక 5 లక్షలు ఇస్తారు, ఒక 3 లక్షలు ఇస్తారు, ఒక 4 లక్షలు ఇస్తారు, ఒక 50 ఇస్తారు. తిప్పి మొత్తం లెక్క చేస్తే ఒక్కదానికి తెలంగాణ మాత్రం ఒక 5-10 రావు. పోయినసారి 2004లో రంజాన్కి ఎంత ఇచ్చారు తెలుసా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. మన జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకు ఎందుకు ఇచ్చినావు అంటున్నాను. మాకు ఎందుకు ఇస్తలేవు అని అనుకుంటున్నాను. ఇది తప్పట, ఇది తప్పంటే రేపటి మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రుడు ఒక శ్రీనివాస్ యాదవ్ అన్న, ఆయన ఏమంటుంటే మనకి 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటే పైసలు కదా, పైసలు పోయి మీ చెప్పగలుగుతుందా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతుందా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. ఇచ్చేది పోతున్నా హిందువులు వాటా అడుగుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకో మంత్రి అంటాడు, బండి సంజయ్ వచ్చి మతాలు రెచ్చబోతున్నాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినావు, సరిపోతలేవు అంటే కూడా మతాలు రెచ్చబోతున్నాడు. నేనేమన్నా కుట్టాడుతున్నా వాళ్ళని తిన్నా అడిగద్దా? నా గోమాతను వధిస్తుంటే అడిగద్దా? బరాబరడుతా. నా దేవాలయంలో దాడి చేస్తే బరాబరడుతా, మద్దతు కదా. నా దేవుళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే బరాబరడుతా, భరిస్తామా? కానీ మమ్మల్ని చంపుతా అంటే మళ్ళా చంపుతారా అంటాం, భరిస్తాం. మనమేమో ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు, వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేనే అడుగుతున్నాం తప్ప. అదేమన్నా మీరు ఇయ్యారే? మేము అడుగుతున్నాము మతతత్వము అంటారా? మేము ఏది మాట్లాడినా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని భరించడానికి సిద్ధం. నేను మళ్ళా చెప్తున్నా కదా, పాత బస్తీ వేదికగా చెప్తున్నా, ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం, ఇలా సింహమైన అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతాం. ఎంఐ పార్టీ వాళ్ళకి ఓట్లు లేదు, వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి మనకు పైసలు ఇస్తున్నారు. వాళ్ళ పాత బస్తీలో ట్యాక్సీలు వస్తున్నారు. కొంతమంది త్రిపుల్ రైడింగ్ పోయినా ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు కట్టిన పైసలు మా పైసలు మాకి పండుగలు జరుపుకుంటామంటే పిచ్చ పెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది అంటారు మంత్రి కూడా హిందువుతో బరాబర్ మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సమృద్ధం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం చేస్తే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యంగా విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకునే భక్తులమా మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తామా? వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లను వంచడం పంపడమే కాదు, టెక్నాలజీ గాని రీసెర్చ్ లో గాని వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వంచి పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వాడిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా